హాయ్ అండి. ఇవాళ నేను ఒక మంచి పని చేశాను. చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నాను. ఎవరికైనా మంచి పని చేసి ఎదుటివారి కళ్ళల్లో ఆనందం చూసినప్పుడు ఆ సంతోషమే వేరు కదండి. ఏంటా మంచి పని అనుకుంటున్నారా? చూపిస్తారండి. అందరికీ తెలిసిందేనండి. చూసారుగా, వరదల వల్ల మొత్తం నీటి మట్టం అయిపోయి ఏ విధంగా విజయవాడ అయిపోయిందో. ఇంతేకాదు, అటుపక్క నల్లజర్ల ఆ ప్రాంతాలు కూడా చాలా మునిగిపోయి చాలా జన నష్టం, ప్రాణ నష్టం, వస్తు నష్టం, అన్ని విధాలుగాను నష్టపోయారు. ఇప్పటికి కూడా తేరుకోలేకపోతున్నారు. ఇంకా కొన్ని ఇళ్లలో అయితే నీళ్లు పోలేదట. చాలామంది నాకు కాల్ చేసి, మేడం పరిస్థితి ఇది, అసలు ఉండడానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, చాలా హీనమైన పరిస్థితులు అనుభవిస్తున్నాము. గవర్నమెంట్ సహాయం చేస్తుంది, చేయట్లేదని అనట్లేదు, కానీ బయట ప్రజలు కూడా కొంతమంది పూనుకుని చూసారా ఇల్లంతా పాపం సామాన్లన్నీ ఎలా పడిపోయాయి ఉన్నాయో. అయ్యయ్యో, బట్టలు అన్నీ బయట ఉన్నవి, లోపల ఉన్నవి, అయ్యో చూసారా, ఫ్రిడ్జ్తో సహా అన్నీ పడిపోయి, మంచాలన్నీ మునిగిపోయి, సోఫాలు మునిగిపోయి, బురద అయిపోయింది. ఇంటి లోపల పరిస్థితి అండి ఇదంతా. చూడండి, దేవుడి గది వరకు నీళ్ళు ఎలా వచ్చేసాయో చూడండి. ఎలా తట్టుకుంటారండి ఇలా అయితే? అయ్యయ్యో, కుర్చీలు అవన్నీ ఎలా పడిపోయాయో చూడండి. వర్షం నీరు మొత్తం మురికి నీరు. ఒకవేళ నీళ్లు బయటకు పోయినా కూడా ఆ మురికి బురద వదిలించుకోవడానికి ఎన్నాళ్ళు పడుతుంది. అందుకేనండి వాళ్ళ కోసం నేను బట్టలు కలెక్ట్ చేశాను అనమాట. ఇగో నాకు తోచినంతలో ఆడవాళ్ళ బట్టలు మొత్తం కలెక్ట్ చేసి పంపిద్దాము అనే ఉద్దేశంతో మొత్తం మగపిల్లలవి, ఆడవాళ్ళవి నాకు తోచినంత వరకు కలెక్ట్ చేసి, నాకు తోచిన వాళ్ళ దగ్గర కూడా అడిగే కూడా అన్నీ డ్రెస్సులు అనమాట. ఇందాకటివి కూడా డ్రెస్సులే, ఇవి కొంచెం లాంగ్ ఫ్రాక్స్ అలాంటివి అనమాట. కొంచెం మంచి బట్టలు, కొన్ని పాడైపోయినవి ఉన్నాయి. పాడైపోయినవి అంటే చిరిగిపోయినవి అలా ఏం కాదు, కొద్దిగా ఎక్కువ వాడినవి. ఇవైతే మాత్రం కొత్తవే అనమాట అన్నీ. అంటే 1-2 టైమ్స్ వాడినవి. ఇంకెప్పుడు మనం వాడుతూనే ఉంటాం. సినిమా షూటింగ్స్ కనుక కొంటూనే ఉంటాం. పాపం నా ఫ్రెండ్ శ్రీమణి గారు అని చెప్పి ఆవిడని అడిగితే ఆవిడ తెచ్చిచ్చారండి ఈ డ్రెస్సులు ఇవన్నీ కూడా. తనవి, వాళ్ళ పాపలవి, అందరివి తీసుకొచ్చి ఇచ్చారు. అలా ఎవరిని అడిగినా కూడా కాదనకుండా, ఎందుకు ఇవ్వాలి అనుకోకుండా, లేకపోతే పంపిస్తుందా లేదా అని డౌట్ పడకుండా, నా మీద నమ్మకంతో అసలు చక్కగా అడగగానే తీసుకొచ్చి ఇచ్చారండి. చాలా సంతోషంగా అనిపించింది అనమాట. ఈ దుప్పట్లు, టవల్స్, మా ఇంట్లో ఉన్నవన్నీ శాలువాలు, ఈ దేనికో దానికి ఉపయోగపడతాయి కదా. పాపం పడుకోవడానికి కూడా ఎక్కడ అసలు వాళ్ళకి ప్లేస్ ఏది ఉన్నా కూడా అసలు ఎలా పడుకుంటారు. అందుకని శాలువాలు, స్వెటర్లు, మా వారి ప్యాంట్ షర్ట్లు, నాకు తోచినవన్నీ ఏది ఉంటే అది పెట్టేశాను. ఇవన్నీ ఇస్త్రీ బట్టలు కొత్తవే అన్నీ పెట్టేశాను ఇంట్లో. అవి అసలు నాకు ఏం చేయాలో కూడా అర్థం కాలేదనమాట. ఎలా సహాయపడగలం వీళ్ళకి? డబ్బు పరంగా చూస్తే మన దగ్గర ఏమీ లక్షలు కోట్లు దానాలు చేసేంత అయితే ఏమీ లేదు కదా. మనం కూడా ఏ రోజు తెచ్చుకున్నది ఆ రోజు తినడమే తప్ప అంతకంటే కోటీశ్వర్లు ఏం కాదు, లక్షాధికారులం కాదు కదా. ఎలా సహాయపడగలను వీళ్ళకి అని అనుకున్నాను. ఇంట్లో ఉన్నంత వరకు ఆ దుప్పట్లు, చీరలు, నా చీరలు చాలా వరకు పెట్టాను. ఇంకా ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేశారు. అడగగానే పాపం అడిగిన వాళ్ళు అడిగినట్టుగా తీసుకొచ్చి ఇచ్చారనమాట. ఇంకా ఈ వీడియోలో తీసినవే కాకుండా ఇంకా వేరే కూడా చాలా ఉన్నాయి. కొంతవరకే తీసామన్నమాట. వీడియో అయితే మొత్తం తీయలేం కదా, అందుకని కొంతవరకు కొన్ని శారీస్, డ్రెస్సులు, చిన్నపిల్లల బట్టలు, విడిగా ఇవన్నీ శారీస్ అనమాట. మొత్తం షూటింగ్స్ కోసం మనం కొంటూనే ఉంటాం. తెలియకుండా అవి అల్మర్లు నిండిపోయి వందల కొద్దీ చీరలు అయిపోతున్నాయి ఇంట్లో. ఇలాంటప్పుడు ఉపయోగపడతాయి అనేసి ఇప్పుడు అర్థమైంది. ఎప్పుడు చూసినా బయట ఇచ్చేస్తూనే ఉంటాం, కానీ చాలా వరకు ఇవ్వడానికి ఎందుకు ప్రాణం అవ్వదు అంటే, షూట్స్కి మనకి ఒక్కోసారి పాత చీరలు అడుగుతారు, ఒక్కోసారి పెద్దరికం చీరలు అడుగుతారు, ఒక్కోసారి సిల్క్ చీరలు అడుగుతారు. సిల్క్వి కావాల్సి వస్తాయి, డిజైనర్ కావాల్సి వస్తాయి, పట్టు చీరలు కావాల్సి వస్తాయి, కాటన్ శారీస్ కావాల్సి వస్తాయి, అంచు ఉన్నవి కావాల్సి వస్తాయి, అంచు లేనివి కావాల్సి వస్తాయి. ఇన్ని విధాల షూటింగ్స్లో మనకు అవసరం అవుతాయి అని ఏ పాత చీర అయినా కొత్త చీర అయినా అలా దాచిపెట్టుకోవడం అయిపోతుంది అనమాట. అప్పుడప్పుడు ఎవరన్నా అడిగినప్పుడు ఇలాంటి ఫ్లడ్స్ అవి వచ్చినప్పుడు ఇస్తూనే ఉంటాం, కానీ అంత తొందరగా తీయడానికి అనేది ప్రాణం అవ్వదు. కానీ ఈసారి మాత్రం చలించిపోయాను నేనైతే. అసలు అక్కడ ఏంటి ఇంత పరిస్థితి, ఏం చేయగలం మనం అనుకుని, ఒంటి మీద బట్టలు కూడా లేకుండా అసలు ఏంటి అని. ఇవన్నీ చిన్నపిల్లల బట్టలండి. ఎప్పుడైనా మనకి మనం పోగేసినప్పుడు, మనం కలెక్ట్ చేసినప్పుడు శారీస్ వచ్చేస్తాయి ఎక్కువగా.
లేదా కొంచెం పంజాబీ డ్రెస్సులు అలాంటివి వచ్చేస్తాయి. చిన్నపిల్లల బట్టలు అనేవి అసలు రావడం చాలా తక్కువ అనమాట. అవి ఎక్కువ కలెక్ట్ అవ్వవు. అందుకని ప్రత్యేకించి పిల్లల్ని అడిగి ఈ చిన్నపిల్లల కోసం ఈ బట్టలన్నీ పాపం వెంటనే అడగగానే తెచ్చిచ్చారండి. తెచ్చి ఇచ్చిన వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా కూడా వాళ్ళకి, ఎన్ని థ్యాంక్స్లు చెప్పినా కూడా సరిపోవు అనమాట. వాళ్ళు అడిగాను 1 గంటలో వచ్చేసాయి. అంటే మా ఇంట్లో చిన్నపిల్లలు లేరనమాట. అందుకని నాకు ఐడియా వచ్చింది. అవును, చిన్నపిల్లలకి అసలు పాపం చాలా తక్కువ వస్తాయి, అవి రావు. ఎక్కువ శారీసే ఇచ్చేస్తూ ఉంటారు. లేదంటే మగవాళ్ళు ప్యాంట్ షర్ట్లు ఇస్తారు, పెద్దవాళ్ళవి ఇంకా శారీస్ డ్రెస్సులు అయితే వస్తాయి. ఇది చూడండి అసలు ఎంత ఘోరమైన పరిస్థితి. ఒక్కసారి దీన్ని చూస్తే మీకు అర్థమవుతుందండి. నాకు అక్కడి నుంచి వచ్చిన ఫోన్లో ఏమండి, పసిబిడ్డ కన్న తల్లికి ఇంకా కొంచెం మెచ్యూర్ అయిన వాళ్ళకి పెట్టుకోవడానికి ప్యాడ్స్ కూడా లేవు అని వాళ్ళు చెప్పినప్పుడు అసలు నా హృదయం ద్రవించిపోయిందండి. నిజంగా చెప్తున్నాను. అందుకే సిగ్గుపడితే కూర్చుంటే ఎలా అని నేను థంబ్నెయిల్ పెట్టడం జరిగిందనమాట దీనికోసం. అంటే ఇలాంటివి మనం సిగ్గుపడుతూ ఉన్నంత మాత్రాన వచ్చే పరిణామాలు ఆగవు కదా. అందుకని నేను ఇవి కూడా కొన్నానండి. ఇవన్నీ కొని అక్కడికి పంపిస్తున్నాను. వాళ్ళకి కనీసం కొంతమందికైనా ఉపయోగపడతాయేమో అని నా ఆశ అనమాట. ఇవ్వండి ఇన్నయ్యే, ఈ బస్తాలన్నీ మోసుకొచ్చి ఎన్నయ్యాయి ఏమిటి అన్నీ వాటికి పిల్లల బట్టలు విడిగా, పెద్దవాళ్ళ బట్టలు విడిగా, డ్రెస్సులు విడిగా, శారీస్ విడిగా, ఇంకా ప్యాంట్ షర్ట్స్ విడిగా, ఇంకా శాలువాలు, దుప్పట్లు, టవల్స్ అవన్నీ విడిగా అలా ఇలా మూటలు చేశాను అనమాట. ఇలా బస్తాల్లో ప్యాక్ చేసి, బియ్యం బస్తాలు ఉంటాయి కదా ఇంట్లో, ఎలాగో మొత్తం 6 అయ్యాయండి. 6 బస్తాల వరకు కలెక్ట్ చేయగలిగాను. నీరసం వచ్చి కూర్చున్నా. ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా వెళ్దాము బస్సులో వేయడానికి. ఇప్పుడు బస్సులో వేయాలన్నమాట ఇవన్నీ. సరే లిఫ్ట్లో ఎక్కిస్తున్నాను నెమ్మదిగా. ఏదో నాకు తోచినంతలో ఏదో చిన్న సహాయం అన్నా చేద్దాము అనేసి అలా చేయడం జరుగుతుంది. లిఫ్ట్ వచ్చేసింది, కిందకు వచ్చేసింది. లిఫ్ట్ నుంచి బయటకు వచ్చేస్తున్నాను. తీసుకెళ్ళి వేసేదాకా టెన్షనే అండి. ఇప్పుడు ఆ ట్రావెల్స్లో వేసి వాళ్ళకి చేరాయి అనేదాకా కూడా మనకి కొంచెం ఉంటుంది కదా. ఎక్కిస్తున్న ఆటో బుక్ చేసేసాను. ఆటో వచ్చేసింది. ఆటోలోనే బెటర్ అండి క్యాబ్ కంటే కూడా. వచ్చేసానండి, ట్రావెల్స్ దగ్గరికి వచ్చేసాను. ఇదిగో ట్రావెల్స్ దగ్గర ఇచ్చేసాను అనమాట. మొత్తం చూడండి 1 2 3 4 5 6 బస్తాలు. కృష్ణ ట్రావెల్స్ అని చెప్పి, శ్రీకృష్ణ ట్రావెల్స్ అమీర్పేటలో ఉంది. అది కూడా ఎందుకు పెడుతున్నానంటే, అంటే ఇవన్నీ ఎక్కడ ఇచ్చాము ఏమిటి, ఒకవేళ వేరే వాళ్ళకి కూడా ఎలా పంపించాలి మనం కలెక్ట్ చేసినా అని ఉంటుంది కదా డౌట్. తక్కువేం అవ్వలేదండి, 1500 రూపాయలు అయిందంతే ఛార్జ్. అంటే ఇంత చేసిన వాళ్ళం మరి పంపించకుండా ఎలా, అందుకనేసి దాంట్లో వేసి పంపించాలనుకున్న పనిని సక్రమంగా చేసేసానండి. ఎలాగోలా నేను కలెక్ట్ చేసిన సామాన్లు, బట్టలు అన్నీ తీసుకెళ్ళి ట్రావెల్స్లో వేసేసి వచ్చాను. ట్రావెల్ వాళ్ళకి అప్పగించాను. ఇంకా బస్సులో వెళ్ళిన తర్వాత రేపు వారికి అందుతాయి. వారు అక్కడ పంచిపెట్టిన తర్వాత వాళ్ళ ముఖాల్లో ఆనందం చూసిన తర్వాత నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్ అనమాట. ఈ చిన్న సహాయం అయినా చేయడానికి నాకు అవకాశం వచ్చినందుకు నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఆ యూనివర్స్కి, ఆ భగవంతుడికి ఈ అవకాశాన్ని నాకు కల్పించినందుకు, ఈ మాత్రం చెయ్యాలి అనే ఆలోచన నాకు వచ్చినందుకు నిజంగా కృతజ్ఞతలు. అంటే ఇలాంటి బాధ ఎవరు పడకూడదు, ఎవరికి ఇలాంటి కష్టం అనేది రాకూడదు. ఇన్ కేస్ ప్రకృతి వైపరీత్యాల వల్ల, మనం చేస్తున్న పాపాల వల్ల ఇలాంటివి సంభవించినప్పుడు కనీసం ముందుకు వచ్చి ఒక్క అడుగు వేసి ఇలాంటి సహాయ సహకారాలు అందించడానికి ఎవరో కొంతమంది అయినా ముందుకు వస్తే అంతకంటే కావాల్సిందే ఉందండి. ఇప్పుడు నేను చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నాను. ఏదో చిన్న సహాయం ఉడతా భక్తిలాగైనా నా నుంచి కొద్దిగా అయినా అటు వెళ్తోంది, కొంతమందికైనా సహాయం అందుతోంది అని చాలా ఒక పక్క బాధగా ఉన్నా కూడా సహాయం చేయగలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి విపత్కర పరిస్థితులు మళ్ళీ రాకూడదని కోరుకుంటున్నాను. వస్తే కనుక మన చేతుల్లో ఏది లేదు కనుక, ఎన్నోసార్లు తుఫాన్లు వచ్చాయి, ఎన్నోసార్లు వరదలు వచ్చాయి. అలాగే ఇప్పుడు కూడా వస్తూనే ఉంటాయి, వెళ్ళిపోతూనే ఉంటాయి కష్టాలు అనేవి. నీటి పారుదలలాగా ఇవి కూడా అలా వెళ్ళిపోతూనే ఉంటాయి.
అలాంటప్పుడు విపత్కర పరిస్థితుల్లో ఆదుకోవడానికి నేనున్నాను అని ముందుకొచ్చే వాళ్ళు ఉన్నట్టయితే, వాళ్ళకి సహాయ సహకారాలు అందినట్టయితే వాళ్ళ సంతోషంతో మనం హాయిగా జీవించవచ్చు. వాళ్ళ ఆనందం మనని ఇంకా హ్యాపీగా బతికేటట్టుగా చేస్తుందన్నమాట. అందుకే ఏ చిన్న సహాయం నా వల్ల అవుతుంది అనుకున్నా కూడా చేయడానికి ముందు రెడీగా ఉంటాను. ఇంత అవకాశం నాకు కల్పించిన ప్రతి ఒక్కరికి నిజంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.